అందరికీ నమస్కారం. 7 నెలల తర్వాత నుంచి చూపిస్తున్నామండి. మధ్య మధ్యలో గొడవలు జరిగాయి కానీ అది పెద్దగా వీడియో చేయడానికి లేదు. సో ఇప్పుడు అప్పుడైతే 1.5 month ఉంది కాబట్టి ఇప్పుడు 7 నెలల తర్వాత 7.5 నెల అలా తర్వాత గంగకు వచ్చేసి ఒక ఆడపిల్ల పుట్టింటుందండి. శుక్రవారం రోజు పుట్టింటుంది. మాకు ఏమంటే మాకు అప్పుడు డేట్లు, బర్త్డే డేట్లు అవన్నీ రాసుకునేకి చేత కాదు. కానీ వీళ్ళ మొగుడు ఉన్నాడే, గంగా వాళ్ళ మొగుడు కొంచెము 10వ క్లాస్ వరకు చదువుకున్నాడు. తను బాగా ఇంటెలిజెంట్ అనమాట. అన్నీ రాసి పెట్టుకునేవి అవన్నీ చేసేవాడు. ఇవన్నీ మాకు ఏం తెలియదండి, మేము కొంచెం పాతకాలం మనుషులు కాబట్టి మాకు ఇవన్నీ ఏం తెలీదు. సో ఇప్పటి నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయ్యో రామ, పిల్ల ఏడుస్తూనే ఉంది. పక్కన ఏమి చురుకు లేకుండా పనుకునింది ఈ పిల్ల. గంగా, ఏ గంగా లెయ్యమ్మా, లెయ్యి, పాప ఏడుస్తుంది చూడు, పాలి కొంచెం. ఏం మనిషో ఏం కథో తెలీదా నీకు? పాప ఏడుస్తుంది, కొంచెం పాలు గీలు ఇయ్యాలా అని. ఏం మనిషి నువ్వు? ఇప్పుడే లేచిందా అమ్మ? రాత్రి అంతా నిద్ర కూడా లేదమ్మా నాకు. ఎంత రంగా టార్చర్ పెడుతుందమ్మా ఈ పిల్ల. అస్సలు నిద్ర లేదు, సుడగడలేదు నాకు. ఏమ్మా ఇది? కొంచెంసేపు అన్నా నిద్రపోవాలా కదమ్మా. నిద్రే లేకుంటే అసలు తలనొప్పి ఎట్లా వస్తుందో తెలుసా? చెప్పకూడదు, అంత రంగు వస్తుంది నాకు. ఇక్కడ అంతా తల అంతా నొప్పి లేస్తుంది. అసలు తిందామన్నా కొంచెం నిదానం లేదు, నిద్రపోవాలన్నా నిదానం లేదు. రాత్రి ఎంత ఏడుస్తూనే ఉంటుంది, లేచుకుంటూనే ఉంటుంది. ఎట్లమ్మా ఇట్లుంటే మనుషులు? అందుకే చెప్పేది నీకు, నెత్తికి కొంచెం తలకి బట్ట కట్టుకో అని. అసలు బట్టన కట్టుకుంటున్నావా నువ్వు? కడుపుకి కట్టుకోవాలా బట్ట, తలకు కూడా కట్టుకోవాలా. ఇంత గట్టి కట్టుకోవాలా తెలిసేమి. అన్ని నరాలన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ తలనొప్పి రాకోకున్నట్లు ఉందంటే ఎట్లయితుంది అట్లా నీకు? నిద్రపోయినా పోకపోయినా తలకాయకి బట్ట కట్టుకోవాలమ్మా. మీరు నమ్మేలేదు పెట్టలేదు, కడుపుకు కూడా కట్టుకోవాలి తెలుసా బట్ట. కడుపుకు కట్టుకుంటే బట్ట కడుపు అనేది లోపలికి పోతుంది. నీకు ఎట్లా నీకు అయ్యిండేది కూడా నార్మల్ డెలివరీ. నీకు ఇవన్నీ పాటించాలా. ఇవన్నీ పాటించకపోతే ఎట్లయితావమ్మా నువ్వు ముందరికి గట్టిగా? ఇంకా ఫస్ట్ పిల్లకే నువ్వు ఇంత రంగ రామాయణం చేస్తే ఇంకా ముందర ఏమైనా ఉందా నీకు? చెప్పిన మాట వినల్లా. లై కాఫీ చేసిస్తాను. ఫస్ట్ ఆ పిల్లికి పాలు కొంచెము మగం కడుక్కొని రా. పాలు ఇచ్చి కొంచెము మగం కడుక్కొని రా, కాఫీ చేసిస్తాను. నువ్వు ఫస్ట్ తలకి బట్ట కట్టుకునేది నేర్చుకో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పి పెడుతుంటావు అవతలకి. చెవులో దూజు లేదు, నెత్తికి బట్ట లేదు. కాలు కింద పెట్టి నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని పోవాలా తెలుసానికి? చెప్పులు కూడా లేవు కాళ్ళకి. ఆడబెట్టినావు చెప్పులు లేవు, ఏం లేవు. ఏం మనిషి నువ్వు అసలు? ఏం చెప్పినా కూడా మీకు అసలు అర్థం కాదు మీకు. ఇట్లయితే నా వల్ల కాదమ్మా, డాక్టర్ దగ్గరికి పోదాంపా. తల నాకు నగ్గ నొప్పులేస్తుంది, నాకు చేత కావట్లేదు. చెప్పితే అర్థం చేసుకోమ్మా. తలకి గట్టి కట్టుకోవాల బట్ట, అట్లా గట్టిగా ఉండాల ఫిట్గా. నీకు చెప్తే అర్థం కాదు కదా నీకు. అట్లా అవన్నీ చేస్తేనే నీకు తలకాయ నొప్పి తగ్గేది. ఒక 5 నెలల వరకు అన్నా, 3 నెలల వరకునే చేసుకో ఇట్లాంటివన్నీ. 5 నెలల వరకు కాకపోతే బాలింత అనేది ఎట్లా ఉండాలనేది తెలియదు నీకు. అబ్బా తలకాయ నొప్పి ఏమన్నా తగ్గవద్దు. ఆ స్టిక్కర్లు పెట్టుకోవద్దు. అదే బొట్టు గిట్టు ఊరికే కాటు కంటించుకొనే ఉండాల నువ్వు. ఆ బొట్టు గిట్టు పెట్టుకోకూడదు, అర్థమైందా? సరేలే కానీ నేను అది ఏడుస్తుంది, పాలు ఇస్తాను, నువ్వు కాఫీకి పెట్టుకో. ఎప్పుడు మారుతారో ఏమో ఈ కాలం పిల్లలకి ఏమీ చెప్పేటట్లేదు. వీళ్ళు మాట్లాడతారు. బయటికి బట్ట కట్టుకొచ్చుడు పిల్ల మాత్రము. రా ఎత్తుకుంటాను. బాగా తగలన్నావు నాకు. ఏడానా నాకు నిద్ర కూడా లేకున్నట్లు చేస్తుంది. గంగా పాలిచ్చేది అయిపోయినా మొక్కమన్న కడుక్కొని రాపో. నువ్వు రాయిడా ఫస్ట్. పాప పనకనింది, కింద వేస్తే నేను పోతాను ఇంకా కడుక్కోనేకి.
నువ్వు మళ్ళీ ఆ లోపల నుంచే అరుచుకుంటూ కూర్చో. కింద వేసేకన్నా వస్తుందా నాకు పాపని? నువ్వెట్లా పిల్లే నువ్వు? ఇప్పుడు వరకు ఒక్కో రకం ఉంటావు, ఒక్కొక్కసారి నాకు అర్థమే కాదు. నాకు పిల్లని ఎత్తుకున్నావు అట్లే మసానంగా తల కింద ఒక చెయ్యి, గుడ్డు కింద ఒక చెయ్యి పెడితే మసానంగా పిల్ల వస్తుంది. ఇంత బాగా ఇట్లా ఇస్తే అయిపోయి అన్నీ నేర్చుకోవాలా. ఏ నీ అట్లా అడగానే ఆడాడు చూడలేదు చూడమ్మ. నేను నీకేం తెలుసులే, నా నొప్పులు నాకు కానీ జల్దీ వేసిరా కిందికి. అయ్యో నా బంగారు తల్లి, పనుకున్నావమ్మా? చెట్టు బంగారు తల్లి, చూడమ్మా మీ అమ్మ ఎట్లా చేస్తుంది. నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు. నిన్ను చూసి తిడుతుంది బంగారు తల్లిని. మీ అమ్మ ఎట్లా ఆడది? మీ అమ్మ ఎట్లా ఆడది? అయ్య నీ అమ్మ పోడైపో. ఆడ ఉయ్యాలేసానా? ఉయ్యాల్లో వేయి, కింద దిండి పెట్టు. మళ్ళీ పిల్ల పడింది. మళ్ళీ ఎట్లా చెప్తే అట్లా వేసి వచ్చావు నువ్వు. నాకు మళ్ళీ మొదట బుగులు అవుతుంది. ఆ పాపలు వేసినప్పుడు తనలాడకుండా కింద పడుతుందేమోనండి. నువ్వు మళ్ళీ చాలమ్మో, 6గురిని కనింది నేను. ఒకటిని కని నువ్వు ఇంతరంగా ఓగులు పడుతున్నావు. ఓగులు పడేది కాదే నీ అమ్మ, నా భయం నాకని చెప్తే నువ్వు సతాయిద్దు నాకు. పో మసానం ఉయ్యాలో వేసిరా పో. ఇదేంద్రా నాయన, ఏం పెళ్ళు, ఏం ప్రెగ్నెంటు, ఏం డెలివరీలు. ఇంత రంగా నిజంగా చెప్తున్నాను, నాకు చాలా తలకాయ నొప్పి లేస్తుంది. ఏమంటే తట్టుకుని కావాలి తప్ప ఏమింతరంగా టార్చర్ ఆ మనిషికి. డాక్టర్తో పోవాలి, లేకపోతే అస్సలు కాదు. నాకు నడిచేదానికి కూడా కావట్లేదు. అమ్మా వీళ్ళేమో చెప్తారు, అది కట్టుకో ఇది కట్టుకొని. అది కట్టుకుంటే ఇంకా నొప్పి ఎక్కువైతుంది నాకు. వీళ్ళకి చెప్తేనేమో అట్లే కట్టుకోవాలా, అట్లే చెయ్యాలా, అట్లే పెట్టాలా అంటారు. ఏం మనుషులు, ఏం కథను, ఇంకా ఎన్నెన్ని అనుభవించాలో ఏమో. నాకు ఏం చేత కావాలరా నాయన. ప్రాణము కొట్టుకుంటుందే కానీ అస్సలు హెచ్చరికలోనే లేని మనిషి. చురుకు లేకున్నట్లా మా ఒబ్బ మీద ఉన్నాను. ఈ పిల్ల ఏమో, ఈ పిల్ల ఏందో నాకు అర్థం కాదు. మాకైతే 15 ఏళ్ళకే పెళ్లి చేసి పంపించినారు. 15 ఏళ్ళకల్లా పెళ్లి చేసిస్తే 16 ఏళ్ళకి 17 ఏళ్ళకల్లా పట్ట అని ఎంతమందిని కానీ ఇట్లుంది నా బతుకు. జల్దీ చిన్న వయసునే మొగుడిని పోగొట్టుకుని ఈ పిల్లలతో అనిపించుకోవాల్సి వస్తుంది నా బతుకు. ఏం చేయాలి చూడమ్మా, ఇంతమందిని సాకి పెట్టి నా పెద్ద కూతురికి 2 కాన్పు చేసి 2 సాకొస్తుంది. నా కొడుక్కి కూతురుంది, అది యాదో ఊర్లోనే పడింది. అది ఎంతమందిని చూసినా కూడా నాకు మాత్రం విలువ లేకున్నట్లే అయిపోతుందబ్బా. రామ్మా, టీ చేస్తాను రా, కాఫీ. అమ్మా రా తీసుకోమ్మా, కాఫీలోకి బండి అద్దుకొని తిను. నేను ఈలోగా ఏదైనా వంట చేసుకొని వస్తాను. ఏమి నువ్వు బాగా తినాలా చూడు. నువ్వు పాలు బాగా కావాలా ఆ పిల్లకి. నువ్వు ఇట్లా నన్ను జాడుకుంటాను, కొంచెం తింటాను, సన్నగా ఉంటాను, అట్లా ఇట్లా అన్నీ చెప్పేది ఏం లేదు. ఏమి బాగా తిని బాగా మసానాకు పాలు ఆ పిల్లకి. కడుపు చూడండి లోపలికి పోయింది. తిను తినేసి కాసేపు పడుకుంటామో చూడు. ఆ పిల్ల పనకేంది, నిద్ర లేదంటావు. తలకి బట్ట కడతాను, నువ్వు తిను. నాకు ఆ బట్ట వద్దమ్మా. నాకు నార్మీ పనికి రాకుండా నార్మీ ఇంత గట్టి కట్టుకోవాల బట్ట. అట్లయితేనే నీకు తలకాయ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది. యాడిపోయినడం అని మొగుడు యాదో తలకాయ కూర తెప్పిద్దాం అనుకుంటేనే నీకు పాలు బాగా ఎక్కి తలకాయ కూర మెదుడు అవన్నీ తింటేనే కొంచెం పాలు బాగా వస్తాయి. 3 నెలల లోపల తలకాయ బాగా నిలబడుతుంది నీ బిడ్డకి. ఏమనుకుంటుంది? ఇంత బాగా తింటేనే మనిషి మయ్యి అంతా గట్టి పడుతుంది. నువ్వు ఎంత బాగా పాలిస్తే అవన్నీ బాగా తింటే గట్టిగా ఉంటారు పిల్లలు. నువ్వు బాగా మెదుడు గిదుడు తలకాయలు కాళ్ళు మటన్ చికెన్ అవన్నీ బాగా తినాల. చికెన్ కన్నా మటనే బాగా తినాల. పాలకూర అనేది ఆకుకూరలు అనేవి
ఇవన్నీ బాగా తింటే నీకు పాలవుతాయమ్మ. నువ్వు ఇంట్లో నా జొగ్గుంటే నేను తిన్ను, నేను చేయను, నేను పెట్టను అంటే పిల్లగతి ఏం కావాలా? ఏం అర్థం చేసుకోరు పెద్దోళ్ళు చెప్పింది. ఏమైనా అర్థమవుతుందా నీకు? సరే సరేలే, వస్తాడేమోలే, ఉండు ఈడే. నువ్వు అది తాగి పడుకోమ్మ ఫస్ట్. నువ్వు వచ్చేది రాని నీ మొగుడు, నేను మాట్లాడతాను. నువ్వు పండుకో, తాగి ఫస్ట్. చూసారు కదా బాలింత పత్యం ఎలా ఉండాలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.